జ్ఞానస్వరూపులకు జై హో. ఈరోజు 7వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఆధ్యాత్మిక శాస్త్రం అంటున్నారు. మరి ఆ జ్ఞానాన్ని మనందరం అందుకుందామా? శారీరక అనారోగ్యాలు అన్నిటికీ కారణం మానసిక ఆందోళనలు. మానసిక ఆందోళనలు అన్నిటికీ మూలం అపరిపక్వమైన బుద్ధి. బుద్ధిలో పరిణితి లేకపోవటానికి కారణం తగినంత ఆధ్యాత్మిక శక్తి లేకపోవటం, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం. మనం కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, మనమంతా నిజానికి అనంతమైన శాశ్వతమైన చైతన్యం యొక్క అద్భుతమైన అంశలం. మనం సేకరించింది ఏదైతే ఉందో అది సమాచారం, మనం జ్ఞాపకం ఉంచుకుంది ఏదైతే ఉందో అది జ్ఞానం, మనం ఉపయోగించుకునేదంతా విజ్ఞానం, మరి దాని ఉపకరణమే వివేకం. సానుకూలమైన చర్యలు మరి సానుకూలమైన అనుభవాలు జీవశక్తిని సుసంపన్నం చేస్తాయి. మనమంతా తాత్కాలికంగా మానవ శరీరంలో ఉన్న ఆత్మ పదార్థాలం. మనకు పుట్టుక అన్నది లేదు, మరి అలాగే చావన్నది కూడా లేదు. మన ఆత్మ యొక్క అసలు స్వభావం మన ఊహ కూడా అందనంత అత్యద్భుతం. మనమంతా స్వర్గాన్ని కోల్పోయాం, మరి మనమంతా స్వర్గాన్ని, మన యొక్క దైవిక తత్వాన్ని తిరిగి పొందాలి. మన సంకల్పాలకు అనుగుణంగా మనలోని శక్తి సమైక్యతలతో ఎదుగుతూ ఉంటాం, లేదా మనలోని బలహీనతలు అస్పష్టతలతో దిగజారిపోతూ ఉంటాం. మన నిర్ణయాలతో ముందుకు సాగుతాం, లేదా అనిశ్చింతతతో వెనుకబడిపోతూ ఉంటాం. మనం ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనాన్ని, ధ్యాన సాధనను, ఉపాసన పడుతుంటే మనలోని దివ్యత్వంతో మమేకమవుతాం. దివ్యత్వంలో ప్రావీణ్యం సంపాదిస్తే మన జీవితం పట్ల అభిరుచి పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మికత యొక్క మౌలిక లక్ష్యం ఏంటంటే జీవితంలోని అన్ని పార్శ్వాలను అవధుల్లేని ప్రేమతో ఆలింగనం చేసుకోవటం, జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించటం. ఆత్మ అంటే అని పత్రిసర్ని ప్రశ్నిస్తున్నారు. దానికి పత్రిసర్ ఇలా జవాబిస్తున్నారు. ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞానం అనే మూడింటి కలయిక యొక్క ఒకానొక అంశ. ఈసీడబ్ల్యూ. ఈ అంటే ఎనర్జీ శక్తి, సి అంటే కాన్షియస్నెస్ చైతన్యం, డబ్ల్యూ అంటే విజ్డమ్ జ్ఞానం. ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞాన సముదాయంలోని ఒకానొక శకలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నామంటే మరి మనం ఆ మూలం గురించి, హృదయం గురించి, అదే ఆత్మ గురించి మాట్లాడుతున్నామన్నమాట. హృదయం మరి ఆత్మకు మధ్య గల వ్యత్యాసం ఏంటి? హృదయం అని మాట్లాడుతున్నామంటే అదేదో ఊపిరితిత్తులు లేదా మూత్రపిండాల్లాగా భౌతికమైన అవయవం అని కాదు. ఇక్కడ హృదయం అంటే కేంద్రం అని అర్థం. పదార్థం యొక్క కేంద్రాన్ని హృదయం అంటాము. హృదయపూర్వకమైన ప్రసంగం అంటే మీ అంతర కేంద్రం నుంచి సాదరంగా మాట్లాడడం అన్నమాట. మరి ఆత్మ అన్నది ఆధ్యాత్మిక యొక్క హృదయం, ఆధ్యాత్మిక యొక్క మూల కేంద్రం. అన్నిటి యొక్క మూలం ఆత్మే. ఆత్మ లేదంటే ఆధ్యాత్మికత అన్నదే ఉండదు. ఆత్మ లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించి కూడా మాట్లాడతాం, ఎందుకంటే ఆధ్యాత్మికత యొక్క హృదయమే ఆత్మ. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది? మనమంతా ఆత్మ పదార్థాలం అనే సత్యాన్ని మరిచిపోయినప్పుడు ఆధ్యాత్మికత నుంచి వైదొలిగిపోతాం. మనల్ని భౌతిక శరీరంగా గుర్తిస్తూ నేను పురుషుడిని, నేను మహిళను, నాకు 40 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు, నా వెంట్రుకలు నెరిశాయి, నేను చనిపోతున్నాను, ఈ విధమైన దేహపరమైన మూర్ఖపు మాటలు ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడైతే ఆత్మ గురించి, ఆధ్యాత్మికతకు మూల కేంద్రమైన ఆత్మ గురించి ఆలోచించటం, మాట్లాడటం చేస్తామో అదే ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మికత మనల్ని పరస్పరత వైరుధ్యాల్లోనూ జీవించటానికి సహకరిస్తుందంటే ఏంటో దయచేసి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. అవును, గొప్ప వైరుధ్యాల మధ్య జీవిస్తాం. అయితే విరుద్ధమైనవన్నీ కూడా సత్యాలే. ఏకకాలంలో మరణం ఉంది, మరణం అనేదే లేదు. ఎదుగుదల ఉంది,
ఎదుగుదల అనేదే లేదు. దుఃఖం ఉంది, దుఃఖం అనేదే లేదు. అందరికీ మేలు చేయాలి, ఎవరికి ఏ మేలు చేయలేం. ఎవరికైనా మంచిని బోధించవచ్చు, ఎవరికి ఏ మంచిని బోధించలేం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరస్పర విరుద్ధమైనవే. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నట్లు లెక్క. ఈ వైరుధ్యాలు ఇంకా అర్థం కావటం లేదంటే మీరు ఇంకా ఆధ్యాత్మికతను సరిగా అర్థం చేసుకోనట్లే. మాకు ఆధ్యాత్మికత అన్నది ఎంత అద్భుతంగా ఉందంటే మా సమయమంతా ఇందులోనే గడపాలనిపిస్తోంది. పుస్తకాలు చదువుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి, ఇంకా మా కుటుంబం, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వాళ్లకు ధ్యానాన్ని నేర్పించడానికి ఒక్క రోజులో 24 గంటలు సరిపోవటమే లేదు. ఆధ్యాత్మికతలో ఉండి కూడా నా కుటుంబ అవసరాలకు, ఆధ్యాత్మిక అవసరాలకు మధ్య సరియైన సంతులనాన్ని తీసుకురాలేకపోతున్నాను. దయచేసి సమతుల్యత సాధించటం ఎలానో చెప్పరు? ఏ సమయంలో సగభాగం మీ భౌతిక జీవిత ధర్మాన్ని నిర్వర్తించటానికి, మిగతా సగభాగం అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మాన్ని అవలంబించటానికి విభజించుకోవాలి. భౌతిక జీవితంలోని బాధ్యతలన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూనే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కూడా సాధన చేయాలి. ఈ రెండిటి మధ్య ఖచ్చితమైన సమతుల్యత సాధించాలి. ఏ విషయంలో కూడా ఎలాంటి ఆరాటం, ఆతృత పనికిరాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమైనా సరే. అయితే భౌతికత్వంలో మునిగిపోకుండా ఎరుకతో ఉండాలి. మీ దేహపరమైన కర్తవ్యాలను తప్పకుండా చేయాలి. అయితే వాటి ఆకర్షణలో పడిపోకూడదు. ఆధ్యాత్మిక సాధన కోసం ప్రతిరోజు 12 గంటలు కేటాయించుకోవాలి. మిగతా 12 గంటల సమయం అంతా భౌతిక జీవితానికి కేటాయిస్తే ఆ రోజంతా చక్కని సమతుల్యతలో ఉంటుంది. 50% ప్రాపంచిక జీవితం, 50% ఆధ్యాత్మిక జీవితం. సమతుల్యతతో జీవించటమే PSSM అంటే. అది సంగతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం వలన శక్తిని పొందుతామా? ఆధ్యాత్మికతలో ఉన్న మనకు ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఒక లీల, ఒక కేళి. ఆధ్యాత్మిక కార్యం అంటే విశ్రాంతిగా ఉండటం. ఆధ్యాత్మిక కార్యం అంటే మానసిక ప్రశాంతత. ఆధ్యాత్మిక కార్యం అంటే ఉప్పొంగే శక్తి. కనుక ఆధ్యాత్మిక కార్యాలు ఏవి చేస్తున్నా ఎంతగానో పునరుత్తేజితం అవుతూ ఉంటాము. నిజం మాస్టర్స్. క్లాసులకి వెళ్ళి ఎంత దూరంకి వెళ్ళినా కూడా, ఈ ఇంటికి వచ్చినా కూడా అసలు అలసిపోకుండా ఎంతో యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏ ఆధ్యాత్మికం కార్యక్రమం మనం చేసినా అండి, ఈవెన్ జూమ్ క్లాస్ అయినా, ఇలా ఆడియోస్ అయినా కూడా ఎంతో శక్తితో ఉంటూ ఉంటాము. సో అండి, మరొక ప్రశ్న, మన ఎరుకను పెంపొందించుకోవటానికి ఏవైనా పద్ధతులు ఉన్నాయా? ఆధ్యాత్మికత ఉన్నదంతా అందుకోసమే. ఆధ్యాత్మిక అంతటికి కలిసి యోగ సాధన అంటారు. యోగం అంటే ఏమిటి? యోగం అంటే కలయిక. మీతో మీరు కలవటం, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం, మీపై మీరు శ్రద్ధ పెట్టటం. మీ యోగాన్ని మీరు సాధన చేసిన భక్తి యోగం, కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, హఠయోగం లేదా ఏ ఇతర యోగాలను సాధన చేసిన ఆ క్షణంలో మీ ఏకాగ్రత, శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకుంటున్నారన్నమాట. మీరు భగవద్గీత ప్రవచనం వింటున్నారనుకోండి, మీరు జ్ఞానయోగంలో ఉన్నారు. మీరు మీ బట్టలు కుట్టుకుంటున్నారు లేదా వంట చేస్తున్నారనుకోండి, మీరు కర్మయోగంలో ఉన్నారు. ఆ విధంగా మీ మనస్సు ఏకాగ్రం అవుతుంది. ఏ యోగంలో అయినా మీరు మీ సామర్థ్యాలను పెంచుకుంటారు. యోగం ద్వారా మీరు చేసే ఏ పనిలో అయినా నైపుణ్యం పెరుగుతుంది. మనం చేసే పనుల్లో ప్రావీణ్యం సంపాదించడానికి యోగం ఇతోధికంగా సహాయపడుతుంది. అంతా మన మంచికే అనే స్థితికి ఎలా చేరుకుంటాం? మీరు పూర్ణాత్మ అయినప్పుడు ఆ స్థితికి చేరుకుంటారు. మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు పూర్ణాత్మ అవుతారు. ఒక పూర్ణాత్మ అవ్వాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. అది సహజం. ప్రతి ఒక్కరి లక్ష్యం పూర్ణాత్మ కావటమే. ప్రతి ఒక్కరూ ఆ స్థితికి చేరుకుంటారు.
ఏ విధమైన మార్గదర్శనం లేకుండానే ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యం సాధిస్తారు. ఎందుకంటే ప్రతి అంశాత్మ యొక్క స్వభావం పూర్ణాత్మగా ఎదగటమే. మార్గదర్శనం పొందినా పొందకపోయినా మీరు కూడా దాన్ని చేరుకుంటారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం మనసు మీదే ఎక్కువగా శ్రద్ధ పెడతాం. మనసు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఇంతకీ మనసు ఎలా ఆవిర్భవించింది? ఒక ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దేహధారిగా మారుతుంది. శరీరంలో ఉన్న ఆత్మనే మనసు అంటాం. పదార్థ దృష్టితో చూస్తే మనసునే ఆత్మగా భావిస్తాం. సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఉదయించటం లేదా? వాస్తవానికైతే ఉదయించటం లేదు, కానీ మనం ఉదయిస్తున్నాడు అంటాం కదా. మరి ఆ దృష్టికోణాన్నే మనసు అంటాం. ఆత్మకు సూర్యోదయం సూర్యాస్తమయం వంటివి ఏవి ఉండవు. అది ఆత్మ యొక్క దృక్కోణం. మరి మనం అంతా ఎప్పుడు సూర్యోదయాన్ని చూస్తున్నాం? అదే మనస్సు. పదార్థంలో ఉన్న ఆత్మే మనసు, పదార్థరహితమైన మనసే ఆత్మ. ప్రతిరోజు మనమంతా అందమైన సూర్యోదయ సూర్యాస్తమయాలను చూస్తూ ఉంటాం. అది సత్యం. ప్రతిరోజు మనమంతా వాటి కోసం ఎదురు చూస్తాం. కాబట్టి మనసు యొక్క చేష్టలు, మనసు యొక్క కార్యకలాపాలు ఎంత అందమైనవో చూసారా? సూర్యోదయ సూర్యాస్తమయాల మాదిరిగానే మనసు సృష్టించే ద్వంద్వాలన్నీ కూడా ఎంతో ఎంతో అందమైనవి. యథార్థం ఏంటంటే సూర్యోదయం లేదు, సూర్యాస్తమయము లేదు. అదే ఆధ్యాత్మికత. భౌతిక దృష్టికోణం నుంచి సూర్యోదయ సూర్యాస్తమయాలే మనస్సు అని అంటాము. భూగోళం అనేది సూర్యుని ఎదుట ప్రదక్షిణాలు చేసే ఒక బంతి మాత్రమే. సూర్యుని కోణం నుంచి చూస్తే మాత్రం అది ఆధ్యాత్మికత, అది ఆత్మ. భూమి కోణం నుంచి చూస్తే అది మనస్సు. భూమి మీద నుంచి చంద్రుని చూస్తే ఎంతో అందంగా ఉంటుంది, కానీ మీరు చంద్రుని మీదకు వెళ్ళి చూస్తే ఏమాత్రం అందం ఉండదు. చెట్లుండవు, నీళ్లుండవు. చంద్రుని మీద నుంచి భూమిని చూస్తే ఇది ఎంతో అందంగా ఉంటుంది, కానీ మనం భూమి మీద ఉండి భూమిని చూడలేం. ఎప్పుడైతే చంద్రుడి మీదకు వెళ్తామో అప్పుడే చంద్రుడు అందంగా లేడని తెలుసుకుంటాం. అప్పుడు భూమి అందంగా తెలుస్తుంది. ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు మనసు ఒక అందమైన అంశమని అర్థం చేసుకుంటాం. మనోస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ ఎంతో అందమైందని అనుకుంటాం. భౌతికతలో ఉన్నప్పుడు ఆత్మ ఎంతో అందమైనది అని అనుకుంటాం. భౌతికతలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మరి ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు భౌతికత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇదెంతో విచిత్రమైన వైరుధ్యం. భూమి నుంచి చూస్తే చంద్రుడు అందంగా ఉంటే, చంద్రుడి నుంచి చూస్తే భూమి అందంగా ఉంటుంది. భౌతిక కోణం నుంచి చూస్తే ఆధ్యాత్మికత అందమైనది, ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే భౌతికత అందమైనది. మనం భూమి మీద నుంచి చంద్రుని అందాన్ని చూస్తాం. అదేవిధంగా ఏకకాలంలో చంద్రుడి మీద నుంచి భూమి అందాన్ని చూస్తాం. అలా చూసేవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. అన్నిట్లోనూ అందం ఉంది. మరొక ప్రశ్న అండి, సమాంతర విశ్వాలు మరి సమాంతర వాస్తవాల గురించి మాకు చెప్తారా? బెంగళూరు అనేది ఉందా? వైజాగ్ అనేది ఉందా? ఢిల్లీ ఉందా? న్యూయార్క్ ఉందా? టోక్యో ఉందా? ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ సమాంతర వాస్తవాలు. ప్రతిదీ ఒక్కొక్క పౌనపుణ్య స్థాయిలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జీసస్కు ఒకానొక పౌనపుణ్యంలో సిలువ వేస్తే మరో పౌనపుణ్యంలో ఆయన ఇంకా జన్మించనే లేదు. వేరే పౌనపుణ్యంలో జీసస్ మరణించి 2500 సంవత్సరాలయ్యింది. అదే మనం ప్రస్తుతం ఉంటున్న పౌనపుణ్యం. ఇవన్నీ సమాంతర వాస్తవాలు. సమాంతర వాస్తవాలను అర్థం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికత యొక్క పరమార్థం అవగతమవుతుంది. అయితే ఇదంతా అర్థం చేసుకోవటం అంత సులువేం కాదు. రేపటి రోజున చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా? చేతబడికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. దానికి పత్రి గారు ఏం సమాధానం చెప్తారో రేపు చూద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్.